మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిడుగురాళ్ల పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముఠాను పట్టుకొని మీడియాలో ముందు ప్రవేశపెట్టారు. పట్టుబడిన వారిలో 5 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు తెలియజేస్తూ మరో 2 పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గంజాయి నుండి అమ్ముతున్న ముఠా నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి 5 కిలోల 400 గ్రాములు గంజాయి ఇవ్వడానికి వినియోగిస్తున్న స్కూటీని 7 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ముఠాలో 6 పిడుగురాళ్లకు చెందినవారుగా, ఒకతను రాజుపాలెం మండలం కొండమూడు గ్రామానికి చెందినవాడు. పరారీలో ఉన్న ముద్దాయిలు పిడుగురాళ్ల దాచేపల్లికి చెందినవారిగా గుర్తించామన్నారు. పరారీలో ఉన్న 2 అబ్బాయిలు కూడా విశాఖపట్నం మరియు ఒరిస్సాలోని గంజాయిని 1 కేజీ 5,000 రూపాయలకు కొనుక్కునే దానిపైన పట్టుబడిన వారికి మీరు 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లు కవర్లలో పెట్టి ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున 300 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులలో పూర్వ నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని, కొందరిపై ఇప్పటికే గంజాయి కేసులు ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. మరియు వినియోగదారులపై సమగ్రత కొనసాగుతుందని, అవసరమైతే అదనపు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజును డీఎస్పీ జగదీష్ అభినందించారు. ఈ సమావేశంలో సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ మోహన్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మధ్య మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దర్ టీమ్ ఒక 2 పీసెస్తో కలిపి కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్ అట్లానే ఒక 6.4 కేజీ గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7 కూడా అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు. జస్ట్ ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాని వేసుకొని 10 గ్రామ్స్ కింద అమ్ముతూ ఉంటారు. వీటిని మొత్తం మీద 6.4 కేజీ గాంజాని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 పేర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అకౌంటింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాము. అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుందన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒడిశా, అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ చైన్లో యాడ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ పిడుగురాళ్ళ వాళ్ళు మాత్రమే కాదు, దాచేపల్లిలో ఉన్న అతను కూడా, ఎక్స్పాండింగ్లో ఉన్న అతను కూడా ఉన్నాడు, సప్లై చేసే అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ గురజాల, పిడుగురాళ్ళ, దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. ఈ కేసులో మెయిన్గా ఇంటెలిజెన్స్ పెట్టుకొని, అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ టు ద ఎస్ఐ శివనాగరాజు అండ్ 2 పీసెస్ కొండలు అండ్ వెంకటన్ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా రివార్డ్ రోల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీనందరికీ కూడా గైడ్ చేసిన సిఐ వెంకటరావు కూడా వీఆర్ అప్రిషియేటింగ్ అండ్ వీల్ పుట్ అప్ ఫర్ రివార్డ్ రోల్ అగైన్స్.
థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్